హే, నన్ను అలా పిలవకు. హ్మ్, సరే చరణ్ బాబు. ఇందాక శతకోపం తీసినప్పుడు నేనేదడిగినా చేస్తానని మాటిచ్చావు కదా. అవును, నేను మాటిస్తే మడం తిప్పను. ఏం కావాలో చెప్పు. క్యాషా, గోల్డా, డైమండ్సా, లేక ఏ ఊటీకో కొడైకెనాల్కో కులు మనాలికో ట్రిప్పుకి తీసుకెళ్ళమంటావా? పెళ్ళాక తీసుకెళ్దావులే. ఏంటి ఏమన్నా? అదే పెళ్ళయ్యాక మా ఆయన తీసుకెళ్తాడులే అంటున్నాను. అదే కదా, నన్నన్నావేమో అనుకున్నాను. సర్లే, ఏం కావాలో చెప్పు. సైకిల్ తొక్కాలి. హుస్, ఇంతేనా? నన్ను కూర్చోబెట్టుకుని తొక్కాలి. ఏంటి? నన్ను సైకిల్ మీద కూర్చోబెట్టుకుని మా ఇంటి దగ్గర డ్రాప్ చేయి. సైకిల్ ఎందుకు? నా కారు ఉంది కదా. నాకు 4 వీలర్ వద్దు, 2 వీలరే కావాలి. అయితే బైక్ మీద వెళ్దాం. నో బైక్ వద్దు, బైసైకిలే కావాలి. ఇదేం వింత కోరిక? నాకు సైకిల్ అంటేనే ఇష్టం. నా వల్ల కాదు. మరిందాక మాట తప్పను మడమ తిప్పను అన్నా. నువ్వు ఇలాంటి వింత కోరిక అడుగుతావని నాకేం తెలుసు? అయితే నువ్వు మగాడివి కాదని ఒప్పుకో. ఏయ్, ఏం మాట్లాడుతున్నావు? నేను మహారాజుని, ధీరుణ్ణి. అయితే సైకిల్ తొక్కు. సరే పద. అమ్మా, ఇప్పుడు బాధపడటం కాదురా, ఈ బుద్ధి ముందే ఉండాలి. దాన్ని సైకిల్ మీద తిప్పక ముందుండాలి. ఏం చేయమంటావు అక్క? పల్లవి దగ్గర ఇరుక్కుపోయాను. నువ్వు ఇరుక్కోలేదురా, ఆ పల్లవి నిన్ను తెలివిగా ఇరికించింది. కావాలనే నిన్ను కింద పడేసి దెబ్బ తగిలేలా చేసింది. అందుకే ఆ పల్లవి అంటే నాకు కోపం. అరే, అందరూ కలిసి నా మనవరాలు ఆడిపోసుకుంటున్నారు. ఇప్పుడు నువ్వు జోక్యం చేసుకోకపోతే నీ మనవరాల మీద దాడి చేస్తారానమ్మా. టైం చూసి ఎంట్రీ ఇస్తా. అసలు ఏమనుకుంటుందా పల్లవి? ఏం చూసుకుని దానికంత పొగరు? నాకొస్తున్న కోపానికి దాన్ని పీక పట్టుకుని చంపేయాలనుంది. అమ్మా, ఆవేశపడకు. ఆవేశపట్టమేంట్రా? నీకెలా ఉందో కాని మేము తట్టుకోలేకపోతున్నాం. అవును చరణ్, నీకిలా అయినందుకు నాకు చాలా హర్టింగ్ గా ఉంది. ఏంటమ్మా, ఏమన్నావ్? హర్టింగ్ గా ఉందన్నాను బామ్మగారు. అది కాదు, దానికి ముందు ఏమన్నావు? పల్లవి పైన కోపంగా ఉంది అన్నాను. ఆ రెండిటికి మధ్యలో ఏమన్నావు? అది బావగారిని చరణ్ అన్నాను. అది అలా పిలవకూడదని చెప్పాను కదా. ఇప్పుడు అది ముఖ్యమా? ఆ పల్లవి చేసిన దానికి? అదేం చేసిందే? అంతా చేసింది నువ్వు. నేనేం చేశాను? అవును, మొత్తం నువ్వే చేశావు. ఇదేంటి అడుగు ఇటు తిరిగి కేసు నా మీద పడుతుంది? నా కూతురేం చేసింది అత్తయ్య? అసలు మొత్తం చేసిందంతా నీ కూతురే. అక్కేం చేసిందానమ్మా? ఏరా, గుళ్ళో ఏం జరిగిందో నీకు తెలీదా? అసలు ఆ శటకోపం నీ తల మీద ఇరుక్కుపోవడానికి కారణం ఎవరు? మీ అక్క కాదు? ఏ చరణ్ జ్ఞాపకాలతో కడుపు నిండిపోయిందా? సరే, తన తర్వాత తింటుందిలే, మనం వెళ్దాం.
అవును, అందరూ వచ్చారు. పల్లవి ఎక్కడమ్మా? ఏ తను రాకపోతే మనం భోంచేయకూడదా? ఆవిడ గారి కోసం మనం వెయిట్ చేయాలా మావయ్య గారు? అది కాదమ్మా, ఇంట్లో ఉన్నదే మన ఆరుగురం. అందరం కలిసి భోంచేస్తే బాగుంటుంది కదా అని. తన గురించి అంత ప్రత్యేకంగా ఆలోచించక్కర్లేదు మావయ్య గారు. అత్తయ్య గారు హాస్పిటల్లో ఉన్నా ఆ పల్లవి సిగ్గు లేకుండా ఇంట్లోనే ఉంది. తన మూలంగా మీ మనవరాలు తను ప్రేమించిన వాణ్ణి కాదనుకుని వేరే వాణ్ణి పెళ్లి చేసుకోవాల్సి వచ్చింది. అయినా కూడా మీరంతా ఆ పల్లవినే వెనకేసుకుని వస్తున్నారు. ఇదేం నాకు నచ్చలేదు మావయ్య గారు. చూడు వైష్ణవి, నీకు ఇదివరకే చెప్పాను, మళ్ళీ చెప్తున్నాను. పల్లవి పరాయి పిల్ల కాదు, ఈ ఇంటి పిల్ల. నా కూతురుతో సమానం. ఇంకొకసారి తన గురించి నోరు జారకు. కన్న కూతురు లాంటిది, కానీ నిజంగా నీ కన్న కూతురైతే కాదు కదా. సరే, నీకదే ప్రాబ్లం అయితే పల్లవిని నేను దత్తత తీసుకుంటాను. అప్పుడు పల్లవికి ఈ ఇంట్లో ఉండే హక్కు, అధికారం అన్నీ ఉంటాయి. సరేనా? మళ్ళీ ఈ టాపిక్ తీసుకురాకు. సొంత కూతురని తెలియకుండానే హక్కులు అధికారాలు అన్నీ ఇస్తుంది. తెలిస్తే ఇంకేం చేస్తుందో. దాన్ని ఇంట్లో నుంచి గెంటేయాలి. పాపం తన చేతికి దెబ్బ తగిలింది కదా, ఎలా ఉందో ఏంటో. ఒకసారి ఫోన్ చేద్దాం.